6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. వీక్షకులందరికీ నమస్కారం. ఆశ్వీజ మాసం ప్రారంభం కాబోతూ ఉన్నది. శరదృతువు ఈ ఆశ్వీజ మాసంతో ప్రారంభమై ఆశ్వీజ కార్తీకాలు రెండూ కూడా శరదృతువు నడుస్తుంది. అయితే ఈ శరదృతువు వచ్చింది అంటే ప్రకృతిలో వచ్చేటువంటి మార్పుకి అది ఒక ప్రతీక. అయితే ఈ శరత్కాలంలో మొట్టమొదటి 9 రోజులకి ఉండేటువంటి ప్రాముఖ్యత ప్రాశస్త్యము చాలా గొప్పగా ఉన్నది. అమ్మవారు అటు శుంభుల్ని ఆమె సంహరించిన, అలాగే మధుకైటభుల్ని సంహరించిన, మహిషాసురుణ్ణి సంహరించిన, ఇలా ఏ ప్రముఖమైనటువంటి రాక్షసుని సంహరించినా కూడా అది విజయదశమికే ఆమె సంహారం చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అలాగే భండాసురుణ్ణి వధించినప్పుడు కూడా ఈ 9 రోజుల పాటు అమ్మవారు భయంకరమైనటువంటి యుద్ధం చేసి చివరి రోజున భండాసురుణ్ణి కూడా ఆమె వధించింది. ఆ అసురుల యొక్క బాధ నుండి మనల్ని కూడా అమ్మవారు కాపాడింది అనేటువంటి విషయం కూడా మనం ఈ నవరాత్రుల్లో గుర్తు చేసుకోవాలి. మొత్తం మనకి ఎన్ని నవరాత్రులు ఉన్నాయండి అంటే వసంత నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఎందుకంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణియే కదా. ఆ ప్రకృతి శక్తిని ఆరాధన చేయడానికి ఈ వసంత ఋతువులో వచ్చేటువంటి మొదటి 9 రోజులు చాలా ప్రశస్తమైనవి. ఆ తర్వాత ఆషాఢ మాసంలో మనందరికీ కూడా తెలుసు, ఆషాఢ మాసంలో నవరాత్రుల్లో వారాహి నవరాత్రులు మనందరం కూడా చేసుకున్నాము. అలాగే ఈ ఆషాఢ నవరాత్రుల తర్వాత ఈ ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులకి ఈ శరన్నవరాత్రులని లేదా దుర్గా నవరాత్రులని పేరు. అలాగే దీని తర్వాత మరలా మాఘమాసంలో శ్యామలా నవరాత్రులని వస్తాయి. ఇలా ఈ ప్రకృతి మారేటువంటి ప్రతి సమయంలోనూ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆచారం. సరే, ఇందులో ఉండేటువంటి సైంటిఫిక్ విధానాన్ని పక్కన పెడితే అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలి, 9 రోజులు ఏ రకమైనటువంటి అలంకరణలు చేయాలి, ఏ రకమైనటువంటి ప్రసాదాలను నివేదన చేయాలి, ఏ కామ్యార్థం కోసమై మనం చెయ్యాలి అనేటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మనం తెల్లవారితే జ్యోతిష్ శాస్త్రంలో రకరకాలైనటువంటి దోషాలతోటి బాధపడుతూ ఉంటాం. అంటే ఆ జాతకంలో రకరకాలైనటువంటి దోషాలు, వాటికి అనేక రకాలైనటువంటి ప్రాయశ్చిత్తాది కర్మలు చేసుకున్నప్పటికీ కూడా పూర్వజన్మ కర్మ ఆర్జిత ఫలితంగా వచ్చినటువంటి మనకి సంక్రమించేటువంటి అనేక రకాలైనటువంటి ఈతి బాధలు కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అవే కాకుండా మన యొక్క కోరికలు, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలి, ఆరోగ్యం బాగుండాలి, పెళ్ళవ్వాలి, సంతానం కలగాలి, సంతానం బాగుండాలి, లేదా వారికి వివాహం జరగాలి అనేటువంటి అనేక రకాలైనటువంటి మన కోరికలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా చక్కగా మనం తీర్చుకోవడానికి మన కోరికలు కానీ మన డిజైర్స్, అలాగే మనకి సంక్రమించినటువంటి దోషాదులను పోగొట్టుకోవడానికి అన్నిటికీ కూడా ఈ కేంద్ర స్థానం ఏదైతే ఉన్నదో అది ఆశ్వీజ మాస నవరాత్రులు. ఎవరైతే చక్కగా ఈ 9 రోజుల పాటు ఉపవాస దీక్షతోటి అమ్మవారిని 9 రోజులు ఆరాధన చేస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే కొన్ని కల్పాంత భేదాలు ఉన్నాయి, శాక్తేయంలోనే కొన్ని రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. అందువల్లనే 9 రోజులు మీరు చూస్తే శ్రీశైలంలో ఒక రకమైనటువంటి అలంకరణ, విజయవాడ కనకదుర్గకి ఒక రకమైనటువంటి అలంకరణ, ఉత్తరాదిలో చూస్తే వాళ్ళ అలంకారాలన్నీ కూడా వేరు. మనం ఇందులో ఏది తీసుకోవాలండి అంటే మనం ఏ ప్రాంతం వారలమైతే ఆ ప్రాంతంలో ప్రముఖమైనటువంటి దేవాలయంలో ఆచరిస్తూ ఉన్నటువంటి ఆ శాక్తేయ సాంప్రదాయాన్ని మనం పాటించాలి. మనం గోదావరి జిల్లాల్లో ఉన్నాం కదా, కృష్ణ సాంప్రదాయాన్ని మనం పాటించాలి. అంటే కృష్ణా జిల్లాలో విజయ కనకదుర్గ అమ్మవారు అంటే మన విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఏ విధమైనటువంటి అలంకారాలు చేస్తున్నారో దాన్ని పాటించాలి. శ్రీశైలం చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతం వారు అక్కడ ఆచారాలని, కులాచారాలని పాటిస్తూ ఉండడం
అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆచారం. అంతేగాని అయ్యో మేము వాళ్ళు ఈ అలంకారం చేసామండి కానీ టీవీలో అలా చూపెడుతున్నారు, వేరే చోట ఇంకో అలంకారం చేశారు, ఇవాళ మేమేమో అన్నపూర్ణాదేవి అలంకారం చేసి అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం, వేరే చోట గాయత్రి అలంకరణలో అమ్మవారు ఉన్నారు, మాకు ఫలితం వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధతలు అసలు పెట్టుకోకండి. ఈ 9 రోజుల్లో అమ్మవారిని ఏ రూపంలోనైనా సరే మీరు ఆరాధన చేయవచ్చును. 9 రోజులు ఒకే రూపంలో కూడా ఆరాధన చేయవచ్చు. అయితే ఆ ఆరాధన విధానం అంతా కూడా సంక్షిప్తంగా నేను ఈ వీడియోలో పొందుపరచబోతూ ఉన్నాను. మొట్టమొదటి ఎవరైతే నవరాత్ర దీక్ష చేయబోతూ ఉన్నారో వారు ఒక శుచిగా ఉండేటువంటి ఒక ప్రాంతాన్ని ఎన్నుకోవాలి. అనగా చక్కగా ఈ 9 రోజులు కూడా అంటూ ముట్టు మైలా తగలనటువంటి ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని అమావాస్య రోజునే ఆ ప్రాంతం అంతా కూడా చక్కగా గోమయం చేత శుద్ధి చేసి గోమూత్రంతో శుద్ధి చేసి ఆ తర్వాత చక్కగా అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి తర్వాత రోజు ఉదయమే స్నానం చేసి అనగా పాడ్యమి రోజునే చక్కగా స్నానం చేసుకుని అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తీసుకొచ్చి పెట్టుకొని అలంకారం చేసుకుని ఎవరైతే 9 రోజులు దీక్ష చేద్దాం అనుకున్నారో వారు కలశ స్థాపన చేసుకుని యథావిధిగా ధ్యానావాహనాది షోడశోపచారాలతోటి పూజ చేయవచ్చు. ఒకవేళ మాకు ఆ శక్తి లేదండి 9 రోజులు చేయలేమనుకున్న వారు పాంచరాత్ర దీక్ష చేయవచ్చును. అంటే అమ్మవారి యొక్క పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి ఈ 5 రోజుల దీక్ష కూడా చేయవచ్చును. మేము పాంచరాత్ర దీక్ష చేయలేమండి అనుకున్నటువంటి వారు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించవచ్చు. అనగా అష్టమి, సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజుల దీక్షని కూడా చెయ్యవచ్చును. కాబట్టి మూలా నక్షత్ర సప్తమి తిథి రోజున అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసి 3 రోజులు చేయొచ్చు. లేదండి మేము నవరాత్రి చేయలేము, పాంచరాత్రి చేయలేము, త్రిరాత్ర వ్రతాన్ని చేయలేము అనుకున్నప్పుడు ఏకరాత్ర దీక్ష చేద్దాం అనుకున్నప్పుడు నవమి రోజునే ఈ కలశ స్థాపన చేసి నవమి రోజునే అమ్మవారి యొక్క ఆరాధన అది కూడా చేసుకోవచ్చును. ఇలా చేసుకోవాలి. మొట్టమొదటిగా ఇందులో మనం ఏది చేయగలము అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా కలశ స్థాపన చేయాలి. 9 రోజులు చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉత్తరాదిన ఒక ఆచారం ఉన్నది. వారు దేన్ని ఫాలో అవుతారు అంటే మనందరికీ తెలిసిన శ్లోకమే. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణీం, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితాః. 9 రోజులు కూడా ఈ అలంకారాలు వెళ్ళిపోతాయి. అలాగే మన సైడ్ చూస్తే శ్రీశైలంలో ఒక రకమైనటువంటి అలంకారాలు భ్రమరాంబిక అమ్మవారికి చేస్తారు. మన విజయవాడలో గనక చూస్తే మొట్టమొదటి రోజున అక్టోబర్ నెల 3వ తారీఖున అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అక్కడ ఉంటుంది. ఈ 9 రోజులు దీక్ష చేసేటువంటి వారు మొట్టమొదటి రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకారం చెయ్యాలి. అలాగే ఒకవేళ కలశానికి ప్రతిరోజు ఒక్కొక్క రంగు చీర కడతారు. అలా ఎవరైతే అలంకారం చేస్తున్నారో ఆ రోజు పసుపు రంగు చీరని కట్టమన్నారు. అలాగే ఆ రోజున ధ్యానావాహనాది షోడశోపచారాలతోటి పూజ చేసిన తర్వాత కట్టు పొంగలిని అమ్మవారికి నివేదన చెయ్యాలి. మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అలంకారం చేస్తారు, పసుపు రంగు చీరని అమ్మవారికి కడతారు, కట్టు పొంగలిని నివేదన చేస్తారు. అలాగే 2వ రోజున గాయత్రీదేవి యొక్క అలంకారం ఉంటుంది. ఆ రోజున అమ్మవారికి ఎరుపు రంగు చీరను కడతారు. ఆ రోజున పులిహారనే నైవేద్యంగా పెడతారు ఈ 2వ రోజున. అలాగే 3వ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారి యొక్క అలంకారం ఉంటుంది. ఆ రోజు కూడా పసుపు రంగు చీర కడతారు. 3వ రోజున అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పణం చేస్తారు. అలాగే తర్వాత రోజు అనగా 4వ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి యొక్క ఆరాధన ఉంటుంది. ఆ రోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర కట్టాలి. అల్లం గారెలని నైవేద్యంగా అమ్మవారికి సమర్పణ చేయాలి. అలాగే 5వ రోజు అమ్మవారిని మహాచండీదేవిగా అలంకారం చేస్తారు. ఆ రోజున అమ్మవారికి గులాబీ రంగు చీరను మనం కట్టాలి. 5వ రోజు అమ్మవారికి దద్దోజనాన్ని నివేదనగా పెట్టాలి. అంటే పెరుగు అన్నాన్ని దద్దోజనాన్ని పెట్టాలి. ఇక 6వ రోజు అమ్మవారు మహాలక్ష్మిగా కొలువై ఉంటారు. గంధం రంగులో ఉండేటువంటి చీరని కట్టాలి. రవ్వ కేసరిని నివేదనగా చేయాలి. ఆ తర్వాత రోజు అమ్మవారు సరస్వతీదేవిగా ఉంటారు. మూలా నక్షత్రం వస్తూ ఉన్నటువంటి రోజున తెలుపు రంగు చీరని అమ్మవారికి కట్టాలి. అలాగే శాకాన్నాన్ని నివేదన చెయ్యాలి. అలాగే తర్వాత రోజు 8వ రోజు దుర్గాదేవిగా అమ్మవారి యొక్క అలంకారం ఉంటుంది. ఎర్రటి వస్త్రాన్ని అమ్మవారికి మనం సమర్పణ చెయ్యాలి.
చక్కెర పొంగలిని నివేదన చెయ్యాలి. అలాగే 9వ రోజున అమ్మవారు మహిషాసురమర్దినిగా అమ్మవారు కొలువుదీరి ఉంటారు. ఎరుపు వస్త్రాన్ని మనం సమర్పణ చేయాలి. గారెల నైవేద్యాన్ని మనం పెట్టవలసి ఉంటుంది. ఆ చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా కొలువై ఉంటారు. అమ్మవారికి జాజీపూ రంగు వస్త్రాన్ని సమర్పణం చేయాలి. అలాగే పూర్ణం బూరెల్ని లేదా పూర్ణాలు అంటారు, బూరెలు అంటారు, వాటిని మనం నివేదన చేయాలి. ఇలా 9 రోజులు 9 అలంకరణలు, 9 రకాలైనటువంటి వస్త్రధారణలు, 9 రకాలైనటువంటి నైవేద్యాలని అమ్మవారికి సమర్పణం చేసి, ఎవరైతే చివరి రోజున దశమి రోజున శమీ వృక్షాన్ని ఆరాధన చేసి అపరాజితాదేవి యొక్క ఆరాధన చేస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వారికి ఇహపరాల్లో, ఎందుకంటే స్వాహ స్వధామతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ అంటూ ఉన్నది లలితా సహస్రనామం. అంటే స్వాహాకారాలు స్వధాకారాలు రెండూ కూడా ఆమె స్వీకరించి అటు దేవతలకి పితృదేవతలకి కూడా అమ్మవారే ఆహారం అనేటువంటిది ఇస్తూ ఉన్నది, ఆ అమ్మవారే పోషిస్తూ ఉన్నది. కాబట్టి ఇహపరాల్లో మనకి మంచి జరగాలి అన్నా, కామ్యార్థం చేసేటువంటి వారు, నాకు ఈ పదవి కావాలి, నాకు ఈ ఉద్యోగం కావాలి, నేను విదేశాలకు వెళ్ళాలి, లేదా పలానాది సాధించాలి అని కామ్యార్థంతో చేసిన, లేదా కష్టాలు తొలగిపోవాలని చేసిన, ఎలా చేసినా సరే పిలిస్తే పలికేటువంటిది అమ్మ. ఆ అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలుగుతుంది. చక్కగా అందరికీ కూడా మరొక్కసారి శరన్నవరాత్రి మహోత్సవాల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏ సందేహాలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి, సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. స్వస్తి.